హాయ్. సుందర రామి రెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఇద్దరు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎక్కువగా మాట్లాడుకుతున్న స్టాకు జొమాటో అండి. స్టాకు 2010లో స్టార్ట్ అయిన ఈ స్టాకు మొదట్లో కన్జ్యూమర్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. తర్వాత క్విక్ డెలివరీ తోటి ఇన్వెస్టర్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఒకసారి స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన తర్వాత ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్ని ఎక్కడ లేని బ్రహ్మరథం పట్టారండి. 125లో లిస్ట్ అయిన ఈ స్టాక్ మంచి లాభాలు పంచింది ఐపీఓ టైంలో. తర్వాత రాను రాను ఒకసారిగా ఫండమెంటల్ వరస్ట్గా అవ్వటంతో అండ్ బ్లింకిట్ మెర్జీ అవ్వటంతో వచ్చిన రూమర్స్ తోటి అండ్ మార్కెట్లో వరల్డ్ వైడ్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ అండ్ పెట్రోల్ రేట్లతో వచ్చిన ఇన్ఫ్లేషన్ కావచ్చు లేదా వడ్డీ రేట్ల ధరలతోటి మొత్తానికైతే ఈ స్టాకు రోజు రోజుకి ఫాలో అవుతూనే ఉందండి. దాని తోడు ఈ 1 ఇయర్ లాక్ టైం అయిపోవటంతో ఒక్కసారిగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మొత్తం బయటికి పోవడంతో ఒక్కసారిగా డ్రాప్ డౌన్ అయింది. బేసికల్గా ఏదైనా న్యూ టెక్నాలజీ స్టాక్స్ ఏదన్నా ఉంటే అది పేటీఎం కావచ్చు లేదా పాలసీ బజార్ కావచ్చు లేకపోతే జొమాటో కావచ్చు, ఇలాంటి ఏ స్టాక్స్ అయినా సరే అండి ప్రాఫిట్లో రావడానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి కంపెనీస్ ప్రాఫిట్లో రావడానికి బాగా టైం పడుతుంది కాబట్టి ముందు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు బాగా పెరుగుతాయి కాబట్టి వీటి ప్రాఫిటబిలిటీ ఇంకా డిలే అవుతుందన్నమాట. అందుకని ప్రమోటర్లు చెప్పినట్టు ఈ 1 or 2 years కాదు, ఇట్ మే బి టేక్ ఇయర్స్ టైం ప్రాఫిటబిలిటీ రావడానికి. దాంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడెప్పుడు ప్రాఫిటబిలిటీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈ కంపెనీలు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళు బయటపడటం జరుగుతుంది. సో రీసెంట్గా 1 year లాక్ టైం అయిపోవడంతో బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ బయటకు వెళ్తున్నారండి. దాంతో ఒక్కసారిగా స్టాక్ నిన్న 12% డ్రాప్ అయింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఈ స్టాక్ 43 రూపీస్ దగ్గర కోట్ చేస్తుందండి. సో ఎట్ ద రేట్ ఆఫ్ 43 దగ్గర ఈ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రఫ్గా అరౌండ్ 34,000 crores అండి. ఒకప్పుడు 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్గా అనుకుంటున్న ఈ స్టాక్ అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో 34,000 crores దొరుకుతుంది. ఈ రేటు దగ్గర బై చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారండి, వాళ్ళ కోసం ఈ వీడియో. సో బేసికల్గా ఇది లాస్ మేకింగ్ కంపెనీ అండ్ కంపెనీ అగ్రెసివ్గా మార్కెట్లో ఎక్స్పాండ్ చేస్తుంది అండ్ వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు బాగా పెరుగుతుంది. నెక్స్ట్ 1 year కూడా మార్కెట్ కండిషన్స్ బుల్ మార్కెట్కి అంతగా సపోర్ట్ చేయవు, బహుశా సైడ్వే మార్కెట్లో ఉండొచ్చు. అండ్ 24లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాలో నెక్స్ట్ 6 నెలలు మనమే ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒకసారి ఎలక్షన్స్ 1 year ముందు నుంచి కూడా గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ అట్రాక్ట్ చేయడం కోసం ఎలక్షన్స్ని అవి ఇవి ర్యాలీలు డిక్లేర్ చేస్తూ ఉంటారు కాబట్టి గ్రోత్ మీద ఫోకస్ చేయకపోవచ్చు. అంటే నెక్స్ట్ 1.5 yearలో ఇండియన్ స్టాక్ మార్కెట్ రిటర్న్స్ మనం అనుకున్నంత ఎక్కువ రాకపోవచ్చు. ఇలాంటి టైంలో లాస్ మేకింగ్ కంపెనీస్ లేదా డెట్ టూ మచ్ ఉన్న కంపెనీస్ లేదా ఈ న్యూ ఏజ్ టెక్నాలజీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి ఎంత రాబడులు వస్తాయని చూసుకోవాలండి. కాబట్టి కరెంట్ షేర్ ప్రైస్ డెఫినెట్గా మంచి అట్రాక్టివ్ ప్రైస్ అండి 43. ఇది ఈ స్టాక్ రేటు మళ్ళీ మనం ఎప్పుడు పెరుగుతుందని ఫోకస్ చేయొచ్చు అంటే దీని రైవల్ స్విగ్గీ ఎప్పుడైతే ఐపీఓకి ప్లాన్ చేస్తారో అప్పుడు డెఫినెట్గా ఈ స్టాక్లో కదలిక బాగా వస్తుందండి. ఎందుకంటే స్విగ్గీ వాల్యుయేషన్ రీసెంట్గా $700 million తీసుకున్నారు. ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇది $4 million ఉంది, అందులో హాఫ్ సైజ్కి ఉందన్నమాట. ఇది డెఫినెట్గా స్విగ్గీతో కంపేర్ చేసినప్పుడు అట్రాక్టివ్ వాల్యుయేషను. బట్ ఓవరాల్ మార్కెట్ కండిషన్తో పోల్చుకుంటే మాత్రం స్టిల్ ఈ రేటు దగ్గర ఇది సపోర్ట్ తీసుకుంటుందా లేదా క్వశ్చనబుల్ అనమాట. ఎవరైనా సరే ఈ రేటు దగ్గర బై చేద్దాము తక్కువ రేట్ అనుకుంటే కనుక మేబీ 35 అలా స్టాప్ లాస్ పెట్టుకొని మనం బై చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టార్గెట్ 75 అలా పెట్టుకోవచ్చు. కంపెనీ ఎప్పుడు బ్రేక్ ఈవెన్కి వస్తుంది అనేది ప్రాబ్లం అండి. ఏదన్నా ఒక కంపెనీ ఐపీఓ లిస్ట్ అయినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఐపీఓ ప్రైస్ కన్నా పైన స్టే చేసినంతకాలం మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు. ఆ ప్రైస్ కనుక ఒకసారి బ్రేక్ డౌన్ అయితే తిరిగి ఎప్పుడు రికవర్ అవుద్దో మనకు ఐడియా ఉండదండి. అందుకని నాట్ ఓన్లీ జొమాటో ఇంకే కంపెనీని సరే మీరు ఐపీఓ కనుక లిస్ట్ చేస్తే ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఆ టైంలో బయటకు వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఐపీఓ ప్రైస్ దాటినప్పుడే ఎంటర్ కావడం బెటర్ అనమాట టెక్నికల్గా. ఓకే, అంటే ఫండమెంటల్గా కూడా ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ కంపెనీ కూడా కాదండి. కాకపోతే న్యూ ఏజ్డ్ కంపెనీస్ ఇవి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి స్పెక్యులేటర్స్ పర్టికులర్గా అలాంటి వాళ్ళ కోసం ఈ స్టాక్స్ ఉంటాయి. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే మంచి కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, పర్టికులర్గా ఎఫ్ఎన్జీస్ కంపెనీ చాలా ఉన్నాయి, ప్రాఫిట్ మేకింగ్ డివిడెండ్ ఇచ్చే కంపెనీస్, అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవరికన్నా ఈ స్టాక్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక కరెంట్ ప్రైస్లో మనం బై చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోండి 35 దగ్గర అండ్ ఫస్ట్ టార్గెట్ 75 అనమాట. ఇప్పటికీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న టాప్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టిల్ ఈ కంపెనీకి టార్గెట్ ₹100 ఇస్తున్నారండి. అది మనం గమనించవచ్చు ఈ ఇయర్లో. ఓకే, సో బేసికల్గా ఈ ఫుడ్ డెలివరీ చాలా కాంపిటేటివ్ ఏరియా అండి.
ఎగ్జాక్ట్లీ మేనేజ్మెంట్ చెప్పిన కమిట్మెంట్ వస్తుందో లేదో మనకి ఎప్పుడు తెలియదు. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ అయినా సరే వితిన్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ప్రాఫిట్లోకి వస్తేనే అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫండమెంటల్స్ అంత ఇంప్రూవ్ అవ్వదు. ముందు రోజుల్లో ఇంకా వడ్డీ రేట్లు పెరగడమే తప్ప తగ్గడమే ఉండదు. తద్వారా ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి ప్రాఫిటబిలిటీ అనేది పోస్ట్పోన్ అవుతా పోతుంటుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఒక 5% అలా అలొకేట్ ఇవ్వచ్చే కానీ టూ మచ్గా పెట్టకూడదండి. ఎవరైనా ఐపీఓ కనుక అప్లై చేసి ఉండి మళ్ళీ ఇంకో 2 బై చేయాలంటే మార్కెట్ స్టేబుల్ అయిన దాకా వెయిట్ చేయండి. ఓకే, కనీసం 1 or 2 months ఈ ప్రైస్ దగ్గర స్టెబిలిటీ అయితే అప్పుడు ఇంకో 2 యావరేజ్ చేయొచ్చు అండి. తొందరపడి పడుతుంది కదా అని చెప్పేసి యావరేజ్ చేయొద్దు. ఎందుకంటే పడే వాటికి ఫాలిన్ నైఫ్స్ అంటారు ఆ స్టాక్స్ని. ఎంత దూరం పడితే మనకి తెలియదు. బట్ కంపేర్ టు స్విగ్గీతో పోల్చుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా కరెంట్ ప్రైస్ వెరీ అట్రాక్టివ్ ఉంది. కాబట్టి ఛాన్స్ తీసుకుందాం అన్న రిస్క్ ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చండి. బేసికల్గా ఇది మొమెంటమ్ స్టాక్, ఖచ్చితంగా వాల్యూ బయింగ్ కాదు, డివిడెండ్ ఇచ్చే కంపెనీ అసలుకే కాదు, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కానే కాదు. సో మొమెంటమ్ ఉన్న స్టాక్ కాబట్టి కేర్ఫుల్గా 35 స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ.